Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది తగ్గిపోయిందా లేదంటారా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. కరెక్ట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 60-70% నిర్మూలించగలిగినట్టే. మళ్ళీ తేలిందిరా. ఇంకా కుక్కల్ని ప్రతి ఒక్క కుక్కని యూనో ఇప్పుడు ఈ అవ్వ లాగులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నాను. వేసేసాడు, బాగా వేసేసాడు. నన్ను చూడంగానే నీకు మూడు రావద్దురా అంటే వాడి మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు సహముడు చూపిస్తే తిరగడం దానికి ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా. బయటికి ఎక్స్ప్రెస్ చేసే టైంకి చెప్పుతో పడిపోతే అని మాత్రం తెలుసు. ఇప్పుడు ఒక మెసేజ్ పెట్టాలంటే భయం, ఒక ఫోన్ కాల్ చేయాలంటే భయం. వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి ఖండాల్ని. డైరెక్ట్ గా కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏం కెమెరా ఉందో, అమ్మాయి ఏం రికార్డ్ చేస్తుందో. పిటండి మీరు మాట్లాడేది. నాకు డబ్బులుంటే నేను ఎక్కడో ఏ థాయిలాండో పోయి ఎంజాయ్ చేసుకుంటా కానీ ఇక్కడ నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? 4 డబ్బులు ఉన్నాయి, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నావు ఒక సినిమా మీద. అది చూసుకుని పోవచ్చు కదా. ఆడ వస్తే చెప్పుతో కొడతారు. నీకు లీగల్ గా కొన్ని ప్లేసెస్ లో జరుగుతుంది కదా, అక్కడికి పో. నీకు అంత దురదగా ఉంటే నోరు తెరిస్తే చాలు అన్ని నీచుడేలాగా తప్ప ఒక్క మంచి డైలాగ్ రాదు. మనకి ఇండస్ట్రీలో బిజినెస్ చేసుకుని మనం పైసలు సంపాదించుకునేటట్టు ఉంటే మనం రిచ్గా ఉండడం తనకు నచ్చదు కదా. అనవసరంగా మన పేరు బద్నాం అవ్వకూడదంటే ఇలాంటి మనకు కెలుక్కోవడం అనవసరం. నీ కసి నాకు అర్థమైంది బామా. అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించేసింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించేసింది అంటే నేను గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టుకుంటా. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. పబ్లిక్ గా వచ్చి నేను వీడితో పడుకున్నా, నేను ఇంత సంపాదించుకున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం ఇది కాదు. ఇది ఇంటర్వ్యూ కాదు. ఇది దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. ఒక వెల్ సెటిల్డ్ అయిన ఒక రెడ్డి అన్యాయం అయిపోతే మామూలు కంచు కాదండి ఇది. రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసినా నేను. ఎంకరేజ్ చేయరా. కొంతమంది ఏమనుకున్నారంటే డబ్బుల కోసం వ్యభిచారం లాగా చేసుకుంది అని. నాకు అదే నా స్పెషాలిటీ. అసలు వ్యభిచారాలు చేసుకోవాల్సిన అవసరం లే. నాకు ఇష్టమైతే నేను పడుకుంటా ఆడుతో. ఇందాక మాట ఇప్పుడొక మాట, సిగ్గు లేకపోతే సరి. అర్థమవుతుందా? అది నా హక్కు, నాకే కాదు. అలాంటప్పుడు నేను ఎవరితో పడుకున్నా, మీది ఎంత మంచి మనసు. నేను ఎంత సంపాదించుకున్నా ఇదెందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్? అది కాదు కదా మ్యాటరు. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. మీరు అడిగింది మంచి క్వశ్చన్. నేను చెప్పేది ఏంటంటే నేను వెల్ సెటిల్డ్ రెడ్డి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.